నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జెమాలజిస్ట్, జియాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు నిపుణులు, అలాగే పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలో చేసిన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళ పోస్టల్ సదుపాయం ద్వారా కూడా వారిని సంప్రదించే అవకాశం ఉంది. యూట్యూబ్ సెర్చ్ లో భానుచరణ్ టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. భానుచరణ్ గారు, మరి గత నెల ఎక్కువగా పర్యటనలు చేయలేదు, ఎక్కువ శాతం హైదరాబాద్ వారికి కేటాయించడం జరిగింది కదా, మరి ఈ నెలలో ఏమైనా పర్యటనలు చేస్తారు? ఎందుకంటే దూర ప్రాంతాల చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అయితే లాస్ట్ మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం టూర్స్ అనేది మొత్తం టోటల్గా క్యాన్సిల్ చేసి హైదరాబాద్లో పెట్టాను. హైదరాబాద్ వాళ్ళు కూడా ఎప్పుడు టూర్స్ వెళ్తారని చెప్పేసి హైదరాబాద్లో ఉండమంటే అలా కూడా హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఈ నెల మాత్రం అందరికీ టూర్స్ అనేది డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే డేట్స్ వచ్చేసి 6వ తేదీ అంటే రేపు వరంగల్లో ఉంటాం, అలాగే 7వ తేదీన ఖమ్మంలో ఉంటాం, అలాగే 8, 9 మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం, అలాగే 10 కూడా హైదరాబాద్లో ఉంటాం, 11వ తేదీన కరీంనగర్లో, అలాగే 12వ తేదీన మళ్ళీ హైదరాబాద్లో, 13వ తేదీన రాజమండ్రి, 14వ తేదీన వైజాగ్, అలాగే 15వ తేదీన విజయవాడ, అలాగే 16, 17, 18, 19 ఈ తేదీల్లో హైదరాబాద్లో ఉంటాం, మళ్ళీ 20వ తేదీన గుంటూరులో ఉంటాం. అయితే సాటర్డే, సండే, మండే రోజు తప్పకుండా హైదరాబాద్లో ఉండడం జరుగుతూ ఉంది. మిగతా రోజుల్లో డిస్ట్రిక్ట్లో తిరుగుతూ ఉంటాం. అలాగే ఈ యొక్క హైదరాబాద్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ తిరిగినప్పుడు రాలేని వాళ్ళు తప్పకుండా మేము నేమ్ కరెక్షన్ చేయించుకుంటాం, కానీ మాకు వీలు కావట్లేదు అనుకునే వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కూడా కలదు. ఆ యొక్క పోస్టల్ సౌకర్యం ఎలాగంటే కాలర్స్కి కాల్ చేసేసి వాళ్ళ దగ్గర అకౌంట్ నెంబర్ తీసుకొని మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళతో వాళ్ళు డీటెయిల్స్ టోటల్గా తీసుకున్న తర్వాత నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత వాళ్ళ నేమ్ కరెక్షన్ చేశాక కూడా వాళ్ళు ఎలా రాయాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా రెమెడీస్ అనేది చెప్పడం నేనే డైరెక్ట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ యొక్క సదవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతాను. ఓకే అండి. పర్యటన వివరాలన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది. పర్యటన చేసే రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై 16, జూలై 16, 1990. 1990. అందరూ లావణ్య అని పిలుస్తుంటారా? నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? లావణ్య అని పిలుస్తారండి. సమస్య ఏంటో చెప్పండి. సమస్య సంతానం లేదు. వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు అయింది. సంతానం కోసం అడుగుతున్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, అవునా? హలో, తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, వినండి. లావణ్య అనే పేరులో నెంబర్ 18 ఉంటుంది. ఇది రిలేషన్షిప్ ఫెయిల్డ్ ఉంటుంది. ఇలాంటి సమస్యలు అంటే పిల్లలు కాకపోవడానికి సమస్య ఏంటంటే ఇద్దరు భార్యాభర్తల పేర్లు కరెక్ట్గా ఉండాలి. దాంతో పాటుగా మ్యారేజ్ డేట్ అనేది కూడా తప్పనిసరిగా బాగుండాల్సి ఉంటుంది. మ్యారేజ్ డేట్ అనేది ఎలాగంటే 5/5 మ్యారేజ్ డేట్ కనుక వచ్చినట్లయితే, అలాగే మంత్ కూడా 5 మేలో జరిగినట్లయితే, ఇలాగా మళ్ళీ పేర్లలో 5 నెంబర్స్ ఎక్కువగా ప్లే అయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి పిల్లలు అనేది కాకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే భార్యాభర్తలు కరెక్షన్ తీసుకొని అలాగే మ్యారేజ్ డేట్ దానికి రెమెడీస్ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది తీసుకోవడం జరుగుతూ ఉంటే వాళ్ళకి పిల్లలు అనేది తొందరగా అవుతారు. అలాగే ఇలాంటి వాళ్ళు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అమ్మ. మీరు లైవ్లో కాకుండా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. మ్యారేజ్ డేట్ తీసుకురండి వచ్చేప్పుడు. అలాగే మీ హస్బెండ్ ఫోటో, మీరు అలాగే ఇంటి యొక్క వాస్తు ప్లానింగ్ ఫొటోస్ కనుక తీసుకొచ్చినట్లయితే మీకు తప్పకుండా పిల్లలు అయ్యేట్టుగా కరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి అలాగే చాలా మంది ఆర్థిక సమస్యల గురించి చెప్తూ ఉంటారు కదా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము, సమస్య పరిష్కార మార్గం చెప్పండి అని అడుగుతుంటారు కదా. అసలు సమస్య మూలం నుండి ఆలోచించాలంటే మరి ఆర్థిక సమస్యలు అనేవి పేరు బలం బాగోకపోవడం వల్ల వస్తాయా, డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోవడం వల్ల వస్తాయా, అసలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయంటారు? మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే నా జాతకం ఎంతే, డబ్బు బాగా రాకపోయినప్పుడు, వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు, ఏ పనులు చేసినా కూడా సక్సెస్ఫుల్ కాకపోయినప్పుడు ఏమనుకుంటా ఉంటారంటే నా జాతకం ఇంతే, నా రాత ఇంతే, దేవుడు రాసిన రాతని ఎవరు మార్చగలరు అని చెప్పేసి చాలామంది డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పేరు బలం గనక కరెక్ట్గా ఉన్నట్లయితే, స్ట్రాంగ్నెస్గా ఉన్నట్లయితే, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పటికీ అంటే 1 నుంచి 9, 9వ తేదీలో ఏ తేదీలో పుట్టినప్పటికీ
1 నుంచి 30వ తేదీలో ఏ తేదీలో పుట్టినప్పటికీ డిసైడ్ నెంబర్ ఏది ఉన్నప్పటికీ మంచి సక్సెస్ సాధించాలంటే మంచి పేరు అనేది ఉండాలి. స్ట్రాంగ్నెస్ పేరు ఉన్నప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దేవుడు ఇచ్చేది, అది దాంట్లో తప్పకుండా దేవుడు అనేది అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాడు. కాకపోతే కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా అనేది ఉంటుంది. అయితే పేరు అనేది ఒక మనిషికి మనిషి మాత్రమే పెడతాడు, దేవుడు మాత్రం పెట్టాడు పేరు. ఈ పేరులో లోపాలు ఉంటాయి. ఎలాగంటే మనిషి పెడతా ఉన్నాడు కాబట్టి దాంట్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాన్ని కనుక మనం న్యూమరాలజికల్గా మనము సరి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. ప్రతి ఆర్థిక ప్రాబ్లం ఒకటే అని కాదు, హెల్త్ ప్రాబ్లం, ఆర్థిక ప్రాబ్లం, అలాగే పేరు సరిగ్గా రాకపోగా ఏదో మన ముందు ఒక రకంగా మన వెనుక ఒక రకంగా మాట్లాడడానికి కారణం కూడా వాళ్ళ యొక్క పేర్లో అనేది మైనస్ నెంబర్ ఉండడం వల్లనే ఇలాగ జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు న్యూమరాలజికల్గా కరెక్షన్ కనుక కరెక్ట్గా చేయించుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయేట్టుగా పేరు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నప్పటికీ అంటే మామూలుగా ఆర్థికంగా తక్కువగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ పేరు బలం అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగంటే ఎగ్జాంపుల్గా ఏఆర్ రెహమాన్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది, కానీ ఆయన ఫస్ట్ ఏఎస్ దిలీప్ కుమార్ అతని పేరు. దిలీప్ కుమార్ ఉన్నప్పుడు అతనికి ఆర్థికంగా బాగాలేదు, హెల్త్ పరంగా బాగాలేదు, ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా లేకపోవడం అనేది జరిగింది. దాని తర్వాత ఏఆర్ రెహమాన్ అని మార్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఏఆర్ రెహమాన్ అంటే ఎవరు, ఏఆర్ రెహమాన్ అంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడనేది. అంటే పేరు యొక్క బలం అనేది అంత స్ట్రాంగ్నెస్గా ఉంటుంది. తప్పనిసరిగా పేరు అనేది మంచిగా ఉన్నప్పుడు బెటర్గా కరెక్ట్ ప్లేస్లో అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా సరిపోయినప్పుడు వాళ్ళ భవిష్యత్ అనేది బంగారు బాట అనేది తప్పనిసరిగా మనం చెప్పవచ్చు. ఓకే అండి, మరి అలాగే ఒక కాల్ తీసుకుందామండి. మరి అలాగే కాల్ తీసుకోబోయే ముందు ఒకసారి పర్యటన గురించి చెప్పండి. తప్పకుండా. పర్యటనలు ఏంటంటే హైదరాబాద్లో సాటర్డే, సండే, మండే రోజు హైదరాబాద్లో ఉంటాం. మిగతా రోజుల్లో ఈ మంత్ పర్యటనలు ఎక్కువగా చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలామంది కాలర్స్ సార్ మీరు పర్యటనలకు వస్తలేరు ఈ మధ్య, అంటే లాస్ట్ మంత్ మనము మొత్తం హైదరాబాద్లో ఉండడం జరిగింది. కాబట్టి 6వ తేదీన అంటే రేపు వరంగల్లో మనం అందుబాటులో ఉంటాం. అలాగే 7వ తేదీన ఖమ్మంలో అందుబాటులో ఉంటాం. 8, 9, 10వ తేదీల్లో హైదరాబాద్లో ఉంటాం. అలాగే 11వ తేదీన కరీంనగర్లో ఉంటాం. అలాగే 12వ తేదీన మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. 13వ తేదీన రాజమండ్రి, 14వ తేదీన వైజాగ్, 15వ తేదీన విజయవాడలో ఉంటాం. అలాగే 16, 17, 18, 19వ తేదీన మనం హైదరాబాద్లో ఉండడం జరుగుతూ ఉంది. అలాగే 20వ తేదీన గుంటూరులో అందుబాటులో ఉంటాం. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ హైదరాబాద్లో కానీ అలాగే డిస్టిక్లో వచ్చినప్పటికీ మేము నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి, కానీ మేము అంత దూరం రాలేకపోతున్నాం అనుకునే వాళ్ళు పోస్టల్ సౌకర్యం కూడా కలదు. ఆ పోస్టల్ సౌకర్యం ఎలాగంటే మన కాలర్స్ కాల్ చేసేసి వాళ్ళ దగ్గర అకౌంట్ నెంబర్ తీసుకొని మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత నేను ఫోన్లో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేమ్ కరెక్షన్ చేశాక ఈ నేమ్ కూడా ఎలాగ రాస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అనేది నేనే స్వయంగా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి రెమెడీ కూడా చెప్పినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా 2 or 3 monthsలో మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే అండి, మరి మీరు కూడా భానుచరణ్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్స్ చేసుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలి, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి, మీ పేరుని ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, గట్టిగా మాట్లాడండి. మీ పేరు? నా పేరు సుజిత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. పూర్తి పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. సుజిత. గీత? సుజిత. 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 అవును మేడం. సుజిత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/11/1987. 20/11/1987. అందరూ ఏమని పిలుస్తుంటారు? సుజి అని పిలుస్తారు. సుజి అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? హలో, సమస్య ఏంటో చెప్పండి. వివాహం ఆలస్యం అయిందంటారా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను వేరే కాలేజ్లో జాబ్ చేస్తాను మేడం. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి భానుచరణ్ గారి వివరాలు చెప్తారు, శ్రద్ధగా వినండి. వివాహం గురించి అంటున్నారండి, కాలేజ్లో పనిచేస్తున్నానని చెప్తున్నారు, ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు. హలో. హలో, చెప్తారండి, వినండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి 20/11/1987 మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పవచ్చు, కానీ కొంచెం భయం అనేది ఉంటుంది. ఇక మ్యారేజ్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం లేట్గా అవుతుంది. దీనికి ఇప్పుడు ఈ ఇయర్ అనేది మీకు చాలా బాగా ఉంది. ఎలాగంటే మ్యారేజ్కి చాలా బాగా ఉంది. అలాగే
కెరియర్ కూడా ఈ యొక్క ఇయర్ బాగా కలిసి వస్తుంది. కానీ సుజిత అనే పేరులో మీకు రివర్స్ నెంబర్ ఉంది. తలకిందులు అంటే ప్రతి పని కూడా తలకిందులు జరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ కావాలనుకుంటే మ్యారేజ్ అవ్వదు, అలాగే కెరియర్లో సెట్ అవ్వాలనుకుంటే కెరియర్ సెట్ అవ్వలేము. ఏదైనా మనం పాజిటివ్గా అనుకున్నప్పుడు అది నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పేరులో. అలాగే మీరు దీంట్లో సుజిత అనే పేరులో SUJITTHA ఒక టీ యాడ్ చేసుకోండి. టీ యాడ్ చేసుకొని 25 టైమ్స్ డైలీ 25 టైమ్స్ 25 డేస్ రాయండి. 1 or 2 డేస్ గ్యాప్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. అలాగే ఒక 7 కోర్స్ కనుక చేసినట్లయితే మీకు మంచి లైఫ్ అనేది వస్తూ ఉంది. అలాగే ఈ 25 టైమ్స్ అలాగే 2 కోర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ 2 కోర్స్లోనే మ్యారేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 7 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 7, 16, 25, 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, క్రీమ్ కలర్, బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మూన్ స్టోన్ చంద్రకాంతం అనే స్టోన్ని లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించినట్లయితే మీకు తొందరగా మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అలాగే క్యాట్ ఐ ఇది లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఒక 3 క్యారెట్స్ ధరించండి. 2 కూడా సిల్వర్లో ధరించవచ్చు, అలాగే గోల్డ్లో కూడా ధరించవచ్చు. అలాగే రుద్రాక్ష వచ్చేసి ఒక 13 ఫేసెస్ త్రయోదశి రుద్రాక్ష ఒకటి మెడలో ధరించినట్లయితే మీకు మ్యారేజ్ అనేది తొందరగా అవుతుంది. కెరియర్ కూడా తొందరగా సెట్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా ఈ యొక్క నెంబర్ అనేది కరెక్ట్గా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. భానుచరణ్ గారు, మరి ఎంతో మంది మీరు చెప్పే శాస్త్రాల ద్వారా సక్సెస్ సాధించి సంతోషంగా ఉన్నారు కదా, ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ ఉంటే చెప్తారా? తప్పనిసరిగా సక్సెస్ స్టోరీ అంటే మనము ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏంటంటే సక్సెస్ స్టోరీలోనే కొంచెం అతను ఎలాగ చేశాడంటే సికింద్రాబాద్లో రాజేష్ అనే అతను మన దగ్గరికి ఒక 3 months బ్యాక్ వచ్చాడు. 3 months బ్యాక్ వచ్చేసి అతను ఏం చెప్పాడంటే, నేను ఒక 3-4 మెంబర్స్ దగ్గర న్యూమాలజీ దగ్గర కరెక్షన్ తీసుకున్నాను సార్, నాకు సక్సెస్ రాలేదు, నాకు జాబ్ లేదు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మనం ఏం చేసామంటే అతను కరెక్షన్ ఇచ్చాము. కరెక్షన్ ఇచ్చి మీకు ఆటోమేటిక్గా ఒక 1 monthలోనే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను విన్నాడు, అన్నీ ఎలాగ చెప్పామో అవన్నీ పాటించాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. పాటించిన తర్వాత 1 monthలోనే అతను గుజరాత్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక జాబ్ వచ్చింది. జాబ్ రాగానే అతను సడన్గా నా దగ్గరికి వచ్చేసి ఏమన్నాడంటే, సార్ మీ ద్వారా జాబ్ వచ్చింది అనకుండా, సార్ నాకు ఇన్ని రోజులు నేను అందరి దగ్గర తిరిగినప్పుడు జాబ్ రాలేదు, మీ దగ్గరికి వచ్చాక జాబ్ వచ్చింది, కానీ నా టైం బాగుండి వచ్చిందేమో సార్ అని చెప్పాడు. అంటే నేను అన్నాను, టైం బాగుండి వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చేది, అయితే మీరు ఒక పని చేయండి, ఇప్పటి నుంచి ఒక 2 months వరకు రాయకుండా చూడండి, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి నేమ్ రాయొద్దు అని చెప్పాను. సరే సార్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ వచ్చి సార్ నా జాబ్ పోయింది అని చెప్పాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటంటే న్యూమరాలజీకి ఎంత పవర్ ఉంది అనేది మనం నేమ్ కరెక్షన్ ఇచ్చి రాస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. రాయడం ఆపేసినప్పుడు మళ్ళీ దాని నెగిటివ్ ఫలితాలు కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అతని నంబర్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే అతను కరెక్ట్గా చేయట్లేదు. చాలామంది కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పాజిటివ్ వచ్చినప్పటికీ వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఇలాగే వాళ్ళకి కరెక్ట్గా మన దగ్గర న్యూమాలజీ కరెక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ వాళ్ళు నెగిటివ్గా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. నెగిటివ్గా ఆలోచించినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే ఆ యొక్క నేమ్ రాయడం ఆపేశారనుకోండి, ఆటోమేటిక్గా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. దీని ద్వారా తెలుసుకోవచ్చు న్యూమాలజీ కరెక్షన్ ద్వారా ఎంత మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వండర్స్ ఆఫ్ న్యూమాలజీ ద్వారా ఎంత సక్సెస్ పొందుతామనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చాలామంది మన ద్వారా సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా నెగిటివ్గా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ యొక్క లైవ్ ద్వారా మనం అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. చాలా వివరంగా తెలియజేస్తారండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు సుబ్బలక్ష్మి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పూర్తి పేరు మరొకసారి గట్టిగా స్పష్టంగా చెప్పండి. సుబ్బలక్ష్మి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 8 చెప్పండి. 17 17 85. అవును. ఓకే, సుబ్బలక్ష్మి ఏ విధంగా రాస్తారు? స్పెల్లింగ్ చెప్పండి. SU చెప్పండి. SUBDALATSCMI. ఓకే, సమస్య ఏంటండి? అందరూ ఏమని పిలుస్తారో కూడా చెప్పండి. అందరూ సుబ్బలక్ష్మి అంటారండి. ఓకే, సమస్య ఏంటండి? అంటే కొంచెం హెల్త్ ఉండడం, ఆరోగ్య సమస్యలు అంటున్నారా? ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ఆరోగ్య సమస్యలు అని చెప్తున్నారండి, శుభలక్ష్మి అని పిలుస్తారు అని చెప్తున్నారు. ఎన్నాళ్ళ నుండి సమస్యలు అంటున్నారు మీరు? 2-3 years ఉంది. ఓకేనండి, తప్పకుండా చెప్తారు. మరి ఇతర సమస్య ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? కేవలం ఆరోగ్య సమస్యలేనా? మాట్లాడండి, చెప్పండి భానుచరణ్. హలో, నమస్తే అండి.
నమస్తే. సుబ్బలక్ష్మి అనే పేరులో 13 నెంబర్ ఉందమ్మా. 13 నెంబర్ అలాగే 31 నెంబర్, 2 నెంబర్స్ రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మీ చేతుల్లో డబ్బులు కూడా ఎక్కువ రోజులు ఆగవు. అంటే మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చేతుల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి సుబ్బలక్ష్మి అనే పేరులో. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి మీరు 8లో పుట్టారు. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2 వస్తుంది. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసి ప్రతి పని కూడా స్లోగా అవుతూ ఉంటుంది. ప్రతి పని కూడా మీరు అనుకున్న టైంలో జరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగాలంటే లాస్ట్లో ఒక ఈ యాడ్ చేసుకోండి. సుబ్బలక్ష్మి అనే దగ్గర ఐ పక్కన ఈ యాడ్ చేసుకోండి. సుబ్బలక్ష్మి అనే పేరుని డైలీ 38 టైమ్స్ రాయండి, 38 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగ 2 కోర్స్ రాసేపటికి మీకు ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటాయి. కానీ 2 కోర్స్ రాయగానే దాన్ని ఆపకుండా ఒక 20 కోర్స్ వరకు మీరు చేయాల్సి ఉంటుంది. 20 కోర్స్ చేసినప్పుడు మీ పాత వైబ్రేషన్, రాంగ్ వైబ్రేషన్ అంతా కూడా క్లియర్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అయినప్పుడు దాన్ని అప్పుడు ఆపేస్తే మీకు నో ప్రాబ్లం. 20 కోర్స్ అనేది మీరు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 3, 2 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 3, 12, 21, 30, 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మూన్ స్టోన్, చంద్రకాంతం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ధరించాలి. ఈ స్టోన్స్ అనేది ప్రాబ్లమ్స్ని బట్టి వేలు అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఫింగర్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి లెఫ్ట్, కొంతమందికి రైట్, కొంతమందికి మూన్ స్టోన్ కూడా ఇండెక్స్ ఫింగర్కి చెప్పడం జరుగుతూ ఉంటుంది, కొంతమందికి మిడిల్ ఫింగర్ చెప్పడం జరుగుతూ ఉంటుంది, కొంతమందికి రింగ్ ఫింగర్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి తొందరగా క్లియర్ అవ్వాలంటే ఆ ఫింగర్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. అందరికీ ఒకేలాగా అని ఉండదు. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు సుబ్బలక్ష్మి అనే పేరు సిగ్నేచర్ కూడా స్టార్టింగ్ ఎస్ అనేది స్టడీగా పెట్టాలి, మధ్యలో ఎల్ అనేది కూడా స్టడీగా పెట్టాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా పైకి వెళ్ళేట్టుగా సిగ్నేచర్ పెట్టినప్పుడు మీకు లాస్ట్లో 2 డాట్స్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. డాట్స్ పెట్టకుండా మీకు హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ డాట్స్ పెట్టడం వల్ల మీ హెల్త్ ప్రాబ్లం అనేది టోటల్గా క్లియర్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక రుద్రాక్ష వచ్చేసి అష్టముఖి రుద్రాక్ష అనేది మీరు మెడలో వేసుకోండి. మీకు వాస్తు ప్రకారంగా ఈశాన్య దిశ అనేది తూర్పు ఈశాన్యం అనేది చక్కగా ఉంటుంది. మీకు బెస్ట్ ఆఫ్ లక్ సుబ్బలక్ష్మి గారు. ఓకే అండి. ఎంతోమంది మీరు అన్నారు కదా ఇప్పుడు ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ లాంటిది చెప్తూనే మరి ఏ విధంగా వారు మాట్లాడుతున్నారో చెప్తున్నారు కదా. చాలామంది ఏమంటుంటారంటే మా జాతకం బాగానే ఉందిగా, మేము జాతకం చూపించుకున్నాం, గ్రహస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి, జాతకం బాగుంటే సరిపోతుంది కదా, పేరు బాగుండాల్సిన అవసరం ఉంటుందంటారా అని అడుగుతుంటారు కదా. మరి మీరేం చెప్తారు? తప్పనిసరిగా ఇలాంటి ఏంటంటే ఇందాక మనం ఒక జరిగిన స్టోరీ అనేది చెప్పుకున్నాం. ఏంటంటే జాతకం ఎంత బాగున్నప్పటికీ ఆ యొక్క పేరు బాగా లేకపోతే తప్పనిసరిగా అన్డెవలప్మెంట్లో ఉంటారు. మంచి పేరు ఉన్నప్పుడు జాతకం కొంచెం అటుగా ఇటుగా ఉన్నప్పటికీ మంచి పొజిషన్లోకి వెళ్తారు. మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం అదే విషయం. ఏంటంటే జాతకం బాగున్నప్పుడు పేరు రాసినప్పుడే జాబ్ రావాల్సిన అవసరం ఏముంది? పేరు రాయకుండా జాబ్ రావాలి కదా. లేదంటే పేరు ఆపేయగానే మళ్ళీ జాబ్ పోవడానికి కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా న్యూమాలజీలో ఒక శక్తి అనేది ఉంది. ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏంటంటే ఎలా ఉందో జాతకం అనేది చెప్పవచ్చు, కానీ దాన్ని మార్చుకునే శక్తి అనేది ఆస్ట్రాలజీలో లేదు. న్యూమాలజీ ఏంటంటే దాన్ని మార్చుకుని మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని మనం పాజిటివ్గా వెళ్ళడానికి, మంచి పొజిషన్కి వెళ్ళడానికి, మంచి భవిష్యత్తు చూడడానికి ఈ యొక్క న్యూమాలజీ అనేది తోడ్పడుతూ ఉంటుంది. ఈ న్యూమాలజీ కూడా మంచి కరెక్షన్ అనేది అందరూ ఇవ్వలేరు. అందరూ ఇచ్చేది ఒక రకంగా అయితే మన వండర్స్ ఆఫ్ న్యూమాలజీ ద్వారా ఒక 8 సెక్షన్ల ద్వారా చూసి దాన్ని బట్టి మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క నేమ్ కరెక్షన్ అనేది అన్ని రకాలుగా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ 30 days 40 daysలోనే రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. 100 రోజులు కూడా ఆగకుండా 30-40 daysలోనే మంచి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే అన్ని సెక్షన్లలో అంటే ఈ మామూలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 1 weekలో క్లాసెస్ పెట్టేసి నేర్పించడం జరుగుతూ ఉంది. చార్ల్డెన్ పైథాగరస్ 2 సెక్షన్స్ మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఎలాంటి రిజల్ట్ అనేది రాదు. ఆ 2 సెక్షన్స్ కాకుండా ఇంకా ఒక 6 సెక్షన్స్ అనేది ఉన్నాయి, 6 types అనేది ఉన్నాయనేది ఎవరికి కూడా తెలియదు. అవన్నీ అంటే 8 సెక్షన్లో చేసినప్పుడు ఆ నేమ్ కరెక్షన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. దాని ద్వారా వైబ్రేషన్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది, తొందరగా రిజల్ట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం అంటే జాతకం ఎలా ఉన్నప్పటికీ పేరు అనేది 100%గా బాగుండాలనేది మనం చెప్పవచ్చు. అర్థమైందండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, గంగరాములు ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. వారి పేరు? పేరు శివమణి. శివమణి. హలో, గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, వినిపిస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 చెప్పండి. 12/1/2000. 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. అందరూ ఏమని పిలుస్తుంటారు? అది శివ అంటాము. మామూలుగా శివ అని పిలుస్తుంటారు. ఓకే, సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు?
బాబు లావుగా తయారవుతున్నాడు, దాని నుంచి ఏమన్నా ఉందేమని మాట్లాడతాను. లావుగా తయారవుతున్నారు, మరి దీనికి కారణం ఏమన్నా తెలియచేస్తారని అడుగుతున్నారు కదా. తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ పేరు మీరు పేరు డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు భానుచరణ్ గారు, వినండి. సమస్య ఏం చెప్పటం లేదండి, లావుగా తయారవుతున్నారు, దీనికి ఏమైనా శివాని పేరులో చాలా మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది, బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంటుంది దాంట్లో. అంటే లావుగా తయారవడానికి పేరు కారణం కాకపోవచ్చు, కానీ స్టడీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇతనికి. అలాగే మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది శివ అనే పేరులో. ఈ శివ అనేది దీంట్లో కరెక్షన్ ఏంటంటే SEEVAA. శివ అనే పేరుని డైలీ 20 times 20 days రాయాలి, 1 or 2 days గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇలా చేస్తే ఏమైనా అనారోగ్యం ఉంటే తగ్గిపోతుంది, అలాగే దాంతోపాటుగా మొండితనం అనేది తగ్గిపోతుంది, స్టడీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇతనికి లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 7 లక్కీ నెంబర్స్, అలాగే లక్కీ డేట్స్ 2, 11, 20, 29, అలాగే 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, క్రీమ్ కలర్, అలాగే సిమెంట్ కలర్, బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే అన్సూటబుల్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఒకటి టోటల్గా అవాయిడ్ చేయాలి. ఇతను రెడ్ కలర్ వేసుకున్నప్పుడు అనారోగ్యం వస్తూ ఉంటుంది, అలాగే చికాకులకి ఎక్కువగా మైండ్ సెట్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక క్యాట్ ఐ రైట్ అండ్ రింగ్ ఫింగర్కి ఒక 3 carats ధరించాలి. అలాగే లక్కీ వాస్తు దిశ వచ్చేసి ఉత్తర ఈశాన్య దిశ లక్కీ వాస్తు వచ్చేసి. అలాగే రుద్రాక్ష వచ్చేసి త్రిమికి రుద్రాక్ష, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే పోవడానికి ఈ యొక్క అగ్ని స్వరూపం ఈ రుద్రాక్ష. ఈ యొక్క రుద్రాక్ష మెడలో ధరించినట్లయితే ఇతనికి ఏ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యొక్క రుద్రాక్ష అనేది తోడ్పడుతూ ఉంటుంది. సిగ్నేచర్ కూడా శివ అనేది లాస్ట్లో ఏ అనేది పైకి వచ్చేలాగా పెట్టాలి, మధ్యలో EE కూడా స్టడీగా ఉండేట్టుగా జాగ్రత్త తీసుకుని పెడితే అతని లైఫ్ అంతా బాగుండడానికి ఈ యొక్క సిగ్నేచర్ తోడ్పడుతూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. భానుచరణ్ గారు, మీరు చేయబోయే పర్యటన వివరాలు చెప్పండి, ఎందుకంటే ఎంతో మంది ప్రేక్షకులు పర్యటన చేయమని అడుగుతున్నారు కనుక ఒకసారి వివరాలు చెప్పండి. తప్పనిసరిగా పర్యటనలు ఏంటంటే సాటర్డే, సండే, మండే హైదరాబాద్లో ఉంటాం, మిగతా రోజుల్లో పర్యటన చేస్తా ఉన్నాం ఈ మంత్ మొత్తం. అలాగే రేపు అంటే 6th రోజు వరంగల్లో ఉంటాం, అలాగే 7th రోజు ఖమ్మంలో అందుబాటులో ఉంటాం అందరికీ. అలాగే 8th, 9th, 10th వచ్చేసి మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. 11th రోజు కరీంనగర్లో ఉంటాం. అలాగే 12th రోజు మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. 13th రోజు రాజమండ్రిలో, అలాగే 14th వైజాగ్, 15th విజయవాడలో అందుబాటులో ఉంటాం అందరికీ. అలాగే 16th, 17th, 18th, 19th ఈ రోజుల్లో హైదరాబాద్లో ఉంటాం. మళ్ళీ 20th రోజు గుంటూరులో అందరికీ అందుబాటులో ఉంటాం. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే దీంతో పాటుగా ఏంటంటే హైదరాబాద్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఎవరైనా కలవలేని వాళ్ళు, ఇంట్లో ఉండి వాళ్ళు నేమ్ కరెక్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కాలర్స్ కాల్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రెమెడీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి నేమ్ కరెక్షన్ చేశాక నేమ్ అనేది ఎలాగ రాస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అనేది కూడా నేనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క సదవకాశాన్ని కూడా అంటే ఇంట్లో ఉండి మొబైల్ అపాయింట్మెంట్ అనేది తీసుకొని ఇలాగా కూడా కరెక్షన్ చేయించుకోవచ్చు. ఈ యొక్క సదవకాశాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే అండి. ఇప్పుడు ఏ విధంగా రాయాలో వివరంగా చెప్తానని మీరు అంటున్నారు కదా, రాసే విధానం సరిగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఏంటంటే రాసే విధానం అనేది కరెక్ట్గా లేనప్పుడు నేమ్ కరెక్షన్ ఎంత కరెక్ట్గా ఉన్నప్పటికీ వాళ్ళకి రిజల్ట్ రాకపోవచ్చు. రిజల్ట్ రాకపోగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే రాసేది మనం కరెక్ట్గా రాసినప్పుడు మనం 100% సక్సెస్ ఎలా పొందుతూ ఉన్నామో, కరెక్ట్ రాయలేనప్పుడు ఆ సక్సెస్ అనేది రివర్స్ కూడా అవుతూ ఉంటుంది. అంటే వ్యతిరేక ఫలితాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి రాసే విధానం అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి తప్పనిసరిగా నేను ఈ మొబైల్ అపాయింట్మెంట్ కానీ పర్సనల్ అపాయింట్మెంట్ కానీ తీసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా నేను రాసి చూపిస్తూ ఉంటాను. వాళ్ళకి రాయడం ఎలాగ, మొబైల్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రాయడం ఎలాగో చెప్తా ఉంటాను. వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడిలో డీటెయిల్స్ అన్నీ పంపించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా రాయడం ఎలాగో అది రాసి చూపించి వాళ్ళకి ఈమెయిల్ ఐడిలో పంపించడం జరుగుతూ ఉంది. మళ్ళీ కొరియర్లో కూడా వాళ్ళకి రాసి చూపించి ఇలాగ రాస్తే తొందరగా రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే అండి. మరి మీరు కూడా భానుచరణ్ గారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్స్ చేసుకోవాలి, ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి, సమస్యలు వివరించి పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ డిస్ప్లే అవుతున్నాయి. పర్యటన చేసే రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా కలదు. యూట్యూబ్ సెర్చ్లో భానుచరణ్ అని టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు మరి మీ పర్యటన వివరాలు, అలాగే న్యూమరాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్, జాతక ప్రకారం కూడా బాగున్నా న్యూమరాలజీ ఆవశ్యకత ఉంది అని చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.